యువ సామ్రాట్ నాగ చైతన్య తండ్రి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత NC24 చిత్రం చేస్తున్నాడు. నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ NC24 మీద భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి విరూపాక్షతో సంచలన విజయం అందుకున్న కార్తిక్ దండు దర్శకత్వంలో వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మక బ్యానర్లపై BVSN ప్రసాద్ సుకుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాబీ నీడు సమర్పిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె పాత్ర దాక్షాగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. గుహల మధ్యలో పురాతన వస్తువులను పరిశీలిస్తూ విజువల్ చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఫీల్డ్ డ్రెస్, గ్లౌజెస్, గ్లాసెస్ తో అంకిత భావన్ ధైర్యం గల ఆర్కియాలజిస్ట్ గా మీనాక్షి అద్భుతంగా కనబడుతుంది. ఈ కథలో మీనాక్షి చౌదరి పాత్ర చాలా క్రూషియల్ గా ఉండబోతుంది. ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కి తోపు ఉండే దాక్ష క్యారెక్టర్ మీనాక్షి కెరియర్ లో మైల్ స్టోన్ కానుంది. నాగ చైతన్య ఈ చిత్రంలో నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించబోతున్నారు. లపత లేడీస్ ఫేమ్ స్పర్శ శ్రీవాస్తవ్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్ టీం వర్క్ చేస్తుంది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా రెగ్యులర్ డి హెరియన్ సినిమాటోగ్రఫీగా శ్రీ నాగేంద్ర తంగుల ప్రొడక్షన్ డిజైనర్ గా నవిల్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ జోరుగా కొనసాగుతుంది. లీడ్ క్యాస్ట్ మొత్తం షూట్ లో పాల్గొంటున్నారు. NC24 లో దాక్ష పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని, ధైర్య సాహసాలు కలబోసిన మహిళగా ఆమె కనిపిస్తుందని మేకర్స్ తెలిపారు. బ్రహ్మగిరి అనే గృహలో నిధుల వేట నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథాంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే ఈ పాత్ర సినిమాలో చాలా కీలకమైందని అర్థమవుతుంది. దర్శకుడు సుకుమార్ సైతం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టడానికి చూస్తున్నారు. ఇప్పటి వరకు గ్లామర్ రోల్లో ఎక్కువగా కనిపించిన మీనాక్షి చౌదరి ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ హీరో నాగ చైతన్య సినిమాలో ట్రెజర్ హంటర్ గా కనిపించనున్నారు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై నాగ చైతన్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. థ్రిల్లింగ్ అంశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. నిధి కోసం జరిగే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం చేస్తున్నారు. దాంతో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.